హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి. నాలా మీరు కూడా మానిటైజేషన్ అవ్వలేదా? నాకు కూడా అవ్వలేదండి. మానిటైజేషన్ అనేది ఆ గొప్ప వరం అని అయితే యూట్యూబర్స్‌కి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా అదృష్టం ఉండాలండి. మనం వందల, వేల షార్ట్స్, వీడియోస్ గూడా చాలా వరకు చేసి ఉంటారు. కాకపోతే వీడియోస్ అయితే ఎప్పుడు వైరల్ అవుతాయా అని ప్రతిరోజు అనుకుంటాం గానీ, అది ఎప్పుడు వైరల్ అయ్యేది తెలీదు. ఇంకోటి అది సోషల్ మీడియా గాబట్టి ఎప్పుడు, ఎప్పుడు ఆడిస్తుందో తెలీదు. ఎప్పుడు కిందేస్తుందో తెలీదు. సో, అందుకనేసైతే వేచి ఉండాలనేసైతే అనుకుంటున్నాను. ఎన్నో ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందయితే నెలల్లోనే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను కూడా ఇయర్స్ అయితుందండి ఛానల్ పెట్టి. అయినా నేను కూడా నాకు కూడా ఇప్పటి వరకు మానిటైజేషన్ అనేదైతే జరగలేదు. ఛానల్‌ని పెట్టి పక్కకు పోయిన వాళ్ళు కూడా చాలా వరకుంటారు. ఇది గాదు అనేసి. వాళ్ళు పట్టుదలతోటి మళ్ళీ ముందడుగు వేస్తే పక్కా సక్సెస్ అవుతారు. అంటే పెట్టి పక్కన తెరిచిన పుస్తకాన్ని క్లోజ్ చేయడం కన్నా చదివితేనే బావుంటదనేసైతే నా ఆలోచన. నా అంచనా ప్రకారం అయితే కంపల్సరీ కష్టం మీదనే డిపెండ్ అయ్యి ఉంటదండి ఏదైనా. కొంచెం కష్టపడితే ఏదైనా సులువుగానే ఉంటుంది. కష్టపడితే మనం గూడా ఫలితాన్ని ఆశించొచ్చు. అంతే కదండీ! కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కష్టపడండి పక్కా మీరు ఫలితాన్ని సాధిస్తారు. నేను గూడంగా ఇప్పటి వరకైతే ఏ ప్రతిఫలం నాకైతే దొరకలేదు యూట్యూబ్ నుంచి. కానీ పక్కా అయితే సక్సెస్ అయితే అవుతారు. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఒకటే సజెషన్ అండి. యూట్యూబ్ చెయ్యండి. మీరు సక్సెస్ అవుతారు. ఒక కంటెంట్ పెట్టండి. వీడియోస్ అట్రాక్టివ్‌గా ఉంచండి. వ్యూస్ ఒస్తాయి. సబ్‌స్క్రైబర్స్ ఒస్తారు. పక్కా లైక్స్ ఒస్తాయి. ఈ మాటకు తిరుగే లేదండి. కానీ జనాలను మాత్రం అట్రాక్టివ్ చేసే వీడియోస్ అయితే పెట్టండి. కంపల్సరీ సక్సెస్ అవుతారండి. నేను కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళకి చెప్తున్నా. వీడియోస్‌లు ఆపేసిన వాళ్ళకి గూడా చెప్తున్నా. అందరూ ఛానల్‌ని కంటిన్యూ చేయండి. బ్యాక్ స్టెప్ మాత్రం వేయకండి. సక్సెస్ అయితే పక్కా అవుతారు. ఏదో ఒక రోజు ఉంటుంది గదండీ! అంటారు గదండీ! ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు. ప్రతి కుక్కకు ఒక రోజంటూ ఒకటొస్తుంది అని అంటారు గదా! సో, వేచి ఉండాలండి. టైం టైం అండి. ఎవరి టైం ఎలా ఉంటదో తెలీదు. పక్కా అయితే సక్సెస్ అయితే అవుతారు. నేనైతే చాలా యాప్‌లలో చూసానండి. అంటే యూట్యూబ్ చేస్తున్నాను గదా! మనీ ఎక్కడైనా చూసుకోవచ్చా? మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం, మన వీడియోస్‌కి ఎంత మనీ వస్తున్నాయనేసైతే మనకు యూట్యూబ్ వాళ్ళు చెప్తేనే అది మానిటైజేషన్ అయితేనే మనకు ఆహ్, ఫ్లాష్ బ్యాక్ మొత్తం మన ఛానల్ గురించయితే తెలుస్తుంది గదా! ఇప్పుడు అప్డేటు ఈ 25లో వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనకు ఒక వీడియోని బట్టి, ఒక షార్ట్‌ని బట్టి ఎంత మనీ వస్తుందో అనేసైతే అంటే టోటల్ మనీ ఎంతొస్తుందో మనము తెలుసుకోవచ్చండి. అన్ని డబ్బులు ఒకటే చోట ఒక యాప్‌లో మాత్రం ఎర్న్ చు మన ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. డాలర్స్ రూపంలో చూపిస్తుంది. ఆ డాలర్స్‌ని మనం ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఈజీగా చూసుకోవచ్చు. కొత్తగా ఒక యాప్ అయితే వచ్చిందండి. ఆ యాప్ పేరు నేను చూపించబోతున్నాను. చాలా సార్లు థింకింగ్ అయితే వచ్చింది. బట్ ఈ మధ్య అయితే సెర్చ్ చేశాను. చాలా వరకు ఏదైనా కావాలనుకుంటే నేను యూట్యూబ్‌లోనే సెర్చ్ చేసుకుంటాను. ఏది కావాలన్నా యూట్యూబ్‌లోనే దొరుకుతది. బట్ ఈ అప్డేట్ గూడా నాకు యూట్యూబ్‌లోనే దొరికింది. లక్కీగా అంటే మన ఫ్రెండ్స్ తోటి గూడా షేర్ చేసుకుందాం అనేసైతే అనిపించిందండి. సో, అందుకనైతే ఈ వీడియోని చేశాను. నా వీడియోస్ గనక నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్‌ని. కొందరనుకుంటారు, "అక్క మనీ చూపిచ్చిర్రు గదా! మరి దాన్ని విత్‌డ్రా ఎలా చేసుకోవాలి?" అని అడుగుతారండి. అలాంటి మేధావులు గూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నారు. అంటే అవి కామెంట్స్ అండి. అవి నార్మల్‌గా వస్తూ ఉంటాయి. అంటే మనకు మానిటైజేషన్ రానిది ఎవరికైనా డబ్బులు రావు. ఇంకోటి గూగుల్ పిన్ రావాలి గదా! గూగుల్ పిన్‌ని యాక్సెప్టబుల్ అయితేనే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. దానికి ఎలిజిబులా? కాదా? అని వాళ్ళే డిసైడ్ చేసి మనకైతే మనీని మన అకౌంట్‌లో ఏస్తారు. ప్లీజ్ ఇలాంటి క్వెషన్‌లయితే అడగకుండా అయితే మీరైతే మీకు ఎంత మనీ మీ ఛానల్ నుంచయితే వస్తుందనేసైతే చూసుకోవచ్చు. చూడండి. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే, "అరే! వీడేందిరా యూట్యూబ్ చేస్తున్నారు. నువ్వు గెలవలేవురా! నీ వల్ల కాదురా" అనేసైతే అంటారు. వీడేందిరా అని యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అంటారు. తర్వాత పాపులర్ అయిన తర్వాత వాడు ఏం చేశాడురా, ఆమె ఏం చేసిందిరా అనేదైతే గొప్ప విషయం కిందికైతే వస్తుంది. అప్పుడు పాపులేషన్ అయితే మనకైతే పెరుగుతుంది. మామూలుగా అయితే మనకైతే వైటీ స్టూడియో అండి. వైటీ స్టూడియోలో మనకేం చూపిస్తుందంటే జస్ట్ మానిటైజేషన్ మాత్రమే మనకి వైటీ స్టూడియో చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ప్లే స్టోర్‌లోకెళ్ళండి.
ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ వైటీ టూల్స్ అని ఉండదు కదండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేసేసానండి, అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇది ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకు ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ కోడ్ అని ఉంటుంది కదా, మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం యూట్యూబ్లోకి వెళ్ళాలండి. మళ్ళీ యూట్యూబ్ వచ్చేసి మన ఛానల్ని ఓపెన్ చేయాలి. మన ఛానల్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు యూఆర్ఎల్ కోడ్ ఉంది కదా అండి, దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసి వైటీ టూల్లో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గో కొడితే ఇక్కడ చూసారా మీరు వ్యూస్, మనకి ఇక్కడ ఏంటంటే వీడియోస్, నా వీడియోస్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ మన ఎర్నింగ్ బై ఛానల్ టోటల్ ఎర్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. నాదైతే ఇక్కడ ఇంత ఉందండి. ఇది ఇండియన్ రూపీస్లో ఎంత అని మీరు గూగుల్లో చూసుకోవచ్చండి. నాదైతే ఇంత ఉంది. నా అమౌంట్ ఎందుకులే, మీది మీరు చూసుకోండి. మీకే చాలా వరకు ఇలా కూడా అడుగుతారు, ఏంటంటే మరి మేడం మనీ ఎలా తీసుకోవాలని అడుగుతారు. మనకు మానిటైజేషన్ కానీ ఎలా డబ్బులు వస్తాయి చెప్పండి. జస్ట్ చూసుకోవడానికి మాత్రమే ఇది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.